స్వామివారి యొక్క కథ ప్రారంభమవుతున్నది. ఎవరో మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో కథ వినండి అయ్యా. ఓం శుభమస్తో విక్రమస్తో స్మద్గురుశరణారవిందాభ్యా నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదందవికాసమందహాసాం స్ఫురదందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం రవిందాసన సుందరీముపాసే. జై రమారమణ గోవిందో. ఏకదా నైమిషారణ్యే ఋషయః సౌనకాదయః పప్రచ్ఛర్మునయః సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలమున నైమిషారణ్యమునందు శౌనకాది ఋషులందరూ కూడా సమస్త పురాణములు ధర్మములు తెలిసినటువంటి సూత మహర్షిని ఒక ప్రశ్న వేశారు. అదేమంటే, మహానుభవ సూత, మానవులు వ్రతముల చేయడ చేతనా లేక తపస్సుల చేయడ చేతనా దేని చేతను కోరిన కోరికలను భవించి జీవితాంతమున మోక్షమును చెందగలరో అందులోకి ఏదైనా చిన్న ఉపాయం ఉంటే తెలుపమని చెప్పడిగేసరికి, ఋషీశ్వరులారా, మీరు నన్నడిగొరుపునశ్వరనే నారద మహాముని శ్రీ మహావిష్ణుని అడిగి ఉన్నారు. ఆ సంగతి యావత్తూ కూడా మీకు చెప్పుచున్నాను వినవలసినది. ఒక సమయంలో నారద మహాముని ప్రజల యందుల దయచేత అన్ని లోకములు తిరుగుచూ అనంతరమని భూలోకానికి వచ్చి చూడగా, ఇక్కడ ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉండడం చూచి, ఏ ఉపాయం చేత ఈ ప్రజలంతా తరిస్తారాయని నారద మహాముని మనస ఆలోచించి విష్ణు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అనేక విధములుగా స్తోత్రం చేయగా, ఆ స్తోత్రానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి, నారద, ఎందు నిమిత్తమై వైకుంఠానికి వచ్చున్నావు, నీ మనస్సులో ఉన్న కోరిక ఏమేం చెప్పడిగేసరికి, మహానుభవ, అన్ని లోకాలు తిరిగి వచ్చాను. భూలోకంలోని ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడుకున్నారు. ఆ ప్రజలంతా తరించడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలుపమని చెప్పడిగేసరికి, నారద, స్వర్గమత్యాదలోకములలో దుర్లభమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది సత్యదేవుని యొక్క వ్రతం ఒకటున్నది. ఈ వ్రతం కనుక చేసినట్లయినా దుఃఖ సౌకాలన్నీ కూడా నశిస్తాయి, ధనధాన్యాది సంపత్తులు కలుగుతాయి, స్త్రీలకు సౌభాగ్యము సంతానం కూడా కలుగుతుంది. ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని తిథి వార నక్షత్రాదులతో నిమిత్తం లేకుండా ఏ రోజైనను కూడా భక్తి శ్రద్ధలతోటి ఆచరించాలి. వ్రతానంతరమందు బాగుగా పోయినటువంటి అరటిపళ్ళు, గోధుమ నూక, పాలు, పంచదార, సుగంధ ద్రవ్యములతో ప్రసాదమును తయారు చేసి ఆ దేవునికి నివేదన చేసి బ్రాహ్మణులకు బంధువులకు భోజనములు పెట్టి దక్షిణ తాంబూలములిచ్చి గౌరవించి తరువాత మాటిమాటికి ఆ సత్యదేవుని కొనియాడుచు వారి వారి ఇంట్లను కూర్చి వెళ్ళవలను. ఈ ప్రకారంగా ఎవరైతే భక్తితో వ్రతాన్ని పూర్తి చేస్తూ ఉంటారో అట్టి వారంతా కోరిన కోరికలను భవించి జీవితాంతమన మోక్షమును చెందగలరని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదునికి తెలిపిన వారాయను. ప్రథమోధ్యాయ అథ ద్వితీయోధ్యాయ. పూర్వకాలమున అందమైనటువంటి కాశీపట్టణంలో ప్రతినిత్యము భిక్షాటన చేస్తూ ఉండే ఒక పేద బ్రాహ్మడు ఉన్నాడు. ఆ బ్రాహ్మడికి ఒక రోజున ఆకలి బాధ చేత ఎన్ని వీధులు తిరిగినప్పటికీ పిడికిడే నా భిక్షము లభింపక అతి విచారంతో తిరుగుచుండగా ఆ బ్రాహ్మణుడి యందు భగవంతుడు సత్యదేవునికి దయగలిగి సత్యనారాయణ స్వామి వారే ఒక ముసలి బ్రాహ్మణ వేషము ధరించి ఆ వేద బ్రాహ్మణుడు ఎదురుగా వెళ్ళి, బ్రాహ్మణుడా, సత్యదేవుని యొక్క వ్రతం చేయవయ్యా, నీ కొండబడే దారిద్రము దుఃఖము తొలగిపోతుందని చెప్పి ఈ వ్రతం చేసే విధానం యావత్తు చెప్పి ఆ బ్రాహ్మడు అక్కడనే మాయమైపోయాడు. తర్వాత వేద బ్రాహ్మణుడు చాలా సంతోషించి వ్రతాన్ని రేపు చేస్తారని తన ఇంటికి వెళ్ళి రాత్రి తెల్లవాళ్ళు నిద్రణ మాని ఉదయాన్నే లేచి నిత్యకృత్యమని కూడా నెరవేర్చుకుని భిక్షపాత్రణ చేత బట్టి, సత్యదేవ, ఈ రోజు భిక్షమిత్తగా ఎంత ధనమైతే నాకు సంప్రాప్తమవుతుందో ఆ ధనం చేతనే యొక్క వ్రతం చేస్తానని భగవంతుని గురించి ప్రార్థన చేసి భిక్షణమిత్తమే కాశీపట్టణానికి వెళ్ళగా భగవంతుని యొక్క దైత్యత బ్రాహ్మడికి ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా లేదనకుండా విశేషంగా భిక్ష ఇచ్చారు. ఆ భిక్షయతను బ్రాహ్మడు వ్రత సామగ్రి సమకూర్చుకుని శక్తి కొలది వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడికి సమస్త సంపదలు కలిగాయి. ఎలాగైతే ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమందు విడవకుండా ఈ వ్రతం చేస్తూనే ఉన్నాడు. ఈ రీతిగా ఒక ఏకాదశి రోజున భక్తితో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో కట్టెలుంబెకనే పేదవాడు దాహంతో కూడుకున్న వాడి ఆవేదనైపోతూ బ్రాహ్మణుడు చేసినటువంటి వ్రతాన్ని చూచి లోనికి వెళ్ళి బ్రాహ్మణుని వల్ల ఆ వృత్తాంతమంతా తెలుసుకుని మరునాడు తన కట్టెలమ్మగా వచ్చిన ధనం చేత ఈ సత్యదేవునికి వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడు కట్టెలమివాడు కోరిన కోరికలను భవించి జీవితాంతమన మోక్షమునే చెందన్నారు. ద్వితీయోధ్యాయ అథ తృతీయోధ్యాయ. పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు ఉల్కాముకుడనే మహారాజు సంతానం కోసమే సత్యదేవునికి వ్రతం చేస్తుండగా సాధు అనే పేరు గల షావుకారు వ్యాపారం కోసమే పడవ నిండా ధనం వేసుకుని ఆ నది మీదుగా పోతూ నదీ తీరంలో మహారాజు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూచి సంతానం లేని వారు
సత్యదేవుని యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అని తెలుసుకుని ప్రసాదము తిని తన వ్యాపారం అంతా ముగించుకుని తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ సత్యదేవుని యొక్క వ్రత ప్రసాదం ఇచ్చి వ్రత వృత్తాంతమంతా తెలియజేసి సంతానం కలిగితే మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి ప్రార్థన మాత్రమే చేశారు. తరువాత కొద్ది కాలానికి షావుకారు భార్య గర్భము ధరించి 10వ మాసం ముందు చక్కనైనటువంటి ఆడపిల్లదాన్ని కన్నది. ఆ చిన్నదాని వారసాల సమయంలో కళావతి అని పేరు ఉంచారు. ఆ సమయంలో షావుకారు భార్య వ్రతం చేద్దామని జ్ఞాపకం చేసింది. వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమే పోయి కొద్ది కాలాన తిరిగి వచ్చేసరికి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెను చూచి చాలా సంతోషించి రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన షావుకారు పిల్లవాన్ని తీసుకువచ్చి కులాచార ప్రకారంగా వివాహం పూర్తి చేశాడు. వివాహం అంతా పూర్తయింది, కానీ వివాహ సందడిలో కూడా ఈ వ్రతం చేయడం మరిచాడు. పైగా అల్లునితో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దామని సముద్ర తీరం ఉన్నటువంటి రత్నసానపురం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. భగవంతుడు కోపించారు. ఏమంటే షావుకారు సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాడు. సంతానమా కలిగితే నా వ్రతం చేయలేదు. వివాహకాలలో చేస్తానని వాయిదా వేశాడు. వివాహం కూడా పూర్తయింది, కానీ నా వ్రతం చేయలేదు. నా మాటయే మరిచాడు. కాబట్టి ఈ రోజులు కాదు షావుకారికి గొప్ప కష్టాలు కలుగుగా కానీ శాపమిచ్చారు. ఆ శాప ప్రభావం వల్ల ఆనాడు రాత్రి పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజు వారి కోటలో మాయదొంగలు ప్రవేశించి ధనమంతా దొంగలించి షావుకాలతో పడవేసి మాయదొంగలు మాయమైపోయారు. వెంట తరముకు వస్తున్న రాజభటులు షావుకాల వద్ద ధనవంతుడు చూచి వీరినే దొంగలుగా భావించి ధన సమేతంగా మహారాజు వద్దకు తీసుకువచ్చి, రాజా దొంగలనిద్దరిని పట్టి తీసుకువచ్చాం, న్యాయ విచారణ చేసి శిక్ష విధించండి అని చెప్పగానే షావుకాలు భయంతో కూడుకున్న వారే, రాజా మేము దొంగ